ఏడనైనా ధర్నాలు రాస్తారోకోలు చేస్తే ఎంబటే పోలీసులు రయ్యున రంగంలోకి దిగి అరెస్టులు చేసుడు కామని. కానీ కథ చూస్తుంటే రేపు కానిస్టేబుల్ కూడా కండ్లెర్ర చేసి రోడ్ల మీదకి వచ్చేటట్టు ఉన్నారు. ఏదో ఎట్టికి చెప్తున్న ముచ్చట కాదు ఇది. హరీష్ రావుకు కానిస్టేబుల్ హోంగార్డులు చెప్పుకొచ్చిన బాధలు చూస్తుంటే అట్లనే అనిపిస్తుందట మరి చాలా మందికి. హోంశాఖ కూడా సారథాన్నే పెట్టుకున్నా గానీ, హోంగార్డుల తిప్పలు కూడా తీర్చకుంటా ఏడాది పాలనలా ఏదో కొత్త రికార్డే కొట్టే ప్రయత్నాలు ఉన్నట్టుండగా సీఎం రేవంత్ రెడ్డి. లేకుట్టేంది మాగీ కష్టాలున్నాయి గీ గోసుంది అని అధికారంలో ఉన్న పార్టీ లీడర్లకు మంత్రులకు కాకుండా ప్రతిపక్ష లీడర్లకు పాయింట్ పాయింట్ చెప్పుకొని బాధపడుతున్నారంటే ఏం చెప్పాలిగా. నిన్న పంచాయతీతో అరుచుకుందామని పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి హరీష్ రావు పోతే అరెస్ట్ చేసి ఆడికెళ్ళి పోలీస్ స్టేషన్ కేసు కప్పారు కదా. ఇక ఆడ పోలీసు వాళ్ళకి వచ్చిన తిప్పలు చెప్పుకొచ్చిరట. ఇదే ముచ్చట బయటకు వచ్చినాక హరీష్ రావు మాట్లాడుకుంటా అరెస్ట్ చేసి మమ్మల్ని పోలీస్ స్టేషన్ పట్టుకొస్తే ఈడ కానిస్టేబుల్ హోంగార్డులు వాళ్ళ కోసం చెప్పుకుంటారు పాపం. నేను అధికారంలోకి వస్తే 3 నెలల హోంగార్డులను పర్మనెంట్ చేస్తా అని రేవంత్ రెడ్డి అన్నాడు. కానీ ఇప్పుడు కనీసం మమ్మల్ని పట్టించుకున్న పాపాన పోతలేడు అనుకుంటా హోంగార్డు బాధపడుకుంటా చెప్పిరట. 4 నెలల సంది సరెండర్ లీవ్ పైసలు పెండింగ్లు ఉన్నాయని, 7 నెలల సంది ట్రావెలింగ్ అలవెన్సులు పైసలు వస్తలేవని, కిస్తీలు కట్టుకోలేకపోతున్నామని పోలీస్ కానిస్టేబుల్ సిబ్బంది కష్టాలు చెప్పుకొని కళ్ళనీళ్ళు పెట్టినంత పని చేస్తురట. పాపం పోలీసులు కూడా ప్రతిపక్షానికి బాధ చెప్పుకునే పరిస్థితి వచ్చింది పాడే అనుకుంటా ఈ తీరులో చెప్పుకొచ్చిండు హరీష్ రావు. నేను అధికారంలో వస్తే 3 నెలల్లో హోంగార్డులను పర్మనెంట్ చేస్తా, రెగ్యులరైజ్ చేస్తాను. సార్ हमारे तरफ पलट के भी नहीं देख रहा रेवंत रेड्डी. जब तो बोला 3 महीने में रेगुलराइज करते बोल के बोला, लेकिन हमारे तरफ पलट के भी नहीं देख रहा रेवंत रेड्डी అని హోంగార్డులు వాపోతా ఉన్నారు. మా కానిస్టేబుళ్లకు రావాల్సిన 4 సరెండర్ లీవ్ పైసలు పెండింగ్ లో ఉన్నాయి. అంటే ఒక్కొక్క సరెండర్ లీవ్ అంటే 30,000 40,000 వస్తే పిల్లల ఫీజులు కట్టుకుంటాం సార్. ఎవరికి చెప్పుకోవాలని అర్థమైతలేదు. 4 సరెండర్ లీవులు పెండింగ్లు ఉన్నాయని మా కానిస్టేబుళ్లు బాధపడుతున్నారు. ఇవాళ పోలీసులకు రావాల్సిన టీఏ ట్రావెలింగ్ అలవెన్స్ కేసీఆర్ గారు 15 రోజులు ఇస్తే నువ్వు 7 రోజులకు తగ్గించినవు. ఆ టీఏ పైసలు కూడా 7 నెలల నుంచి టీఏ పైసలు వస్తలేవు సార్. మా కిస్తీలు కట్టుకోలేకపోతున్నాం, ఈఎంఐలు కట్టుకోలేకపోతున్నామని పోలీస్ కానిస్టేబుల్ పోలీస్ సిబ్బంది బాధపడుతున్నారు. చూడలిగా ఏ తీరుందో చిత్రము. పబ్లికే ఏమైనా తిప్పలైతే పోలీసుల తానికి వచ్చి చెప్పుకుంటారు. కానీ ఆఖరికి ఆ పోలీసు వాళ్ళు అలా గోసలు ప్రతిపక్షాన్ని చెప్పుకుంటా మీరే ఎట్లనే చేసి మా కష్టాలు గట్టెక్కిరు సార్లు అని మొత్తుకుంటా మొరబెట్టుకుంటారు. అంటే ఏమనాలో ఏమనుకుంటే చంద్రపోబట్టి నీ ముచ్చటి వాళ్ళు. హోంశాఖనే సీఎం తానున్నప్పుడు ఇంకింత పనితనం చూపించి పోలీసుల తిప్పలు తీరిస్తే వాళ్ళు ఇంకింత హుషారుతోనే పబ్లిక్ పరిశాలను తప్పించే పనులు ఉంటారు. కానీ ఆలే పాపం కష్టాలుండి కానొచ్చిన ప్రతిపక్ష లీడర్లకు చెప్పుకుంటారు. అంటే సర్కార్కి ఎంత నామోసి అనుకుంటా నారాజు కాబట్టి 4 తీర్ల మాట్లాడుకుంటూ ఇదివరకే బెటాలియన్ల ధర్నాలు చేసే వరకల్లా సర్కార్ పతారా సన్నబడ్డట్టు అయింది. ఇప్పుడు ఇసొంటి కూడా బయటకు వస్తుంటే డ్యామేజింగ్ కంట్రోల్కి పవర్లున్న పాటోలు ఏం పనితనం చూపిస్తారో చూడాలి.